బ్రేకింగ్ న్యూస్ త్వరలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. దాడులో గాయపడిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేలా యాత్ర చేపట్టనున్నారు. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు జగన్ యాత్ర చేపట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు యాత్రపై నాయకులకు జగన్ సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అయితే జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న సీఎం జగన్ తన వైసీపీ కార్యకర్తలను ఎవరైతే టీడీపీ దాడుల్లో గాయపడ్డారో వారందరినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజున తాడేపల్లిలోని ఎక్స్సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ముందుగా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నాయో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారందరూ కూడా వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, వారి బాగోగులు చూసుకోవాలంటూ కూడా జగన్ సూచించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా డిసెంబర్ నెలలో అంటే రాబోయే రోజుల్లోనే తను వ్యక్తిగతంగా వచ్చి వారి కుటుంబాలను పర్సనల్ గా కలుస్తాను, వారికి తప్పనిసరిగా చేదోడు వాదోడుగా ఉంటూ వారికి మనం ఉన్నాము అనే భరోసా కల్పించాలంటూ కూడా జగన్ తన నాయకులకి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అధికారంలోకి వచ్చిందో టీడీపీకి హనీమూన్ టైం నడుస్తుంది కాబట్టి ఇది పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా జగన్ తన నియోజకవర్గ ఏదైతే ఎక్స్ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలకు కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే టీడీపీ అబద్ధపు హామీలు ఇచ్చి